మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి అవినీతి రాయుళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నాడని మాత్రం చెప్పొచ్చు. మనం తీసుకున్నట్లయితే ఇటీవల ఏ దొంగ దొరికినా ఒక్కొక్క దగ్గర 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు ఇట్లా 100 కోట్లతోని అవినీతి అక్రమాస్తులతోని దొంగలంతా బయట పడుతున్నారా? అంటే గత 10 ఏళ్ళు ఈ దొంగలంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేసినరో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉద్యోగులు ఒకసారి చూడండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు డిఎస్పీ భీమరెడ్డి అరెస్ట్ అంట. బంజారా హిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్ వద్ద అదుపులోకి తీసుకున్న ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి తరలింపు నేడు జడ్జి ఎదుట హాజరంట. 1 కాదు 2 కాదు ఏకంగా 200 కోట్ల అవినీతి అక్రమాస్తులతోని ఒక డిఎస్పీ దొరికిపోయాడు. నీవు చేసే ఉద్యోగం ఎంత, నీకు వచ్చే జీతం ఎంత, ఇన్ని 100 కోట్ల అవినీతి అక్రమాస్తులను ఏ రకంగా కూడబెడుతున్నారో అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. అరే మరి గింత అవినీతా, ఇంత విచ్చలవిడితనమా? ఎంత మాత్రం డిఎస్పీ అయితే ఎన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎంత లంగదందా చేస్తే, ఎన్ని అరాచకాలకు పాల్పడితే ఇన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి కూడగట్టుకుంటారు ఒకసారి చూడండి. భీమరెడ్డి ఈయన గారే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిఎస్పీ భీమరెడ్డి అరెస్ట్ అయ్యారు. సోమవారం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. మంగళవారం ఉదయం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. కాగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భీమరెడ్డిపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. డిశ్చార్జ్ సమ్మరీ రాయించుకొని బయటికి వెళ్తున్నట్టు గుర్తించారు. అప్పటికే రిసెప్షన్ వద్ద ఉన్న ఏసీబీ అధికారులు బయటికి రాగానే భీమరెడ్డిని అరెస్ట్ చేసినారంట. ఇట్లా మొత్తం దొంగ రిపోర్టు రాయించుకొని లేని దానికి నాకు ఏదో రోగం వచ్చిందని బెడ్ మీద వండుకున్నట్లున్నాడు. ఒకసారి మనం తీసుకున్నట్లయితే సోదాల సమయంలో ఐబీపీ కారణంగా డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీస్లో డిఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు స్నేహితులు బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఈ నెల 2న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. కాగా నార్సింగి వేసెల్ల మెడస్లోని భీమరెడ్డి నివాసంలో సోదాలు చేస్తుండగా ఆయనకు ఐబీపీ వచ్చింది. దీంతో డాక్టర్ల సూచనల మేరకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే భీమరెడ్డి హెల్త్ హిస్టరీని చెక్ చేశారు. 2021 నుంచి 2023 వరకు 3 ఏళ్ల వ్యవధిలో కార్డియాటిక్ వాల్స్కు చికిత్స పొందినట్లు గుర్తించారు. ఈ కారణంగా బంజారా హిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో భీమరెడ్డి అడ్మిట్ అయ్యారు. ఆయనను అరెస్టు చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యం కుదుట పడే వరకు ఏసీబీ అధికారులు ఎదురు చూసి డిశ్చార్జ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకున్నారంట. ఇట్లా ఉన్నది చాలనట్లు, ఏదో జీతం సరిపోనట్లు వేలకు వేలు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఈ రకంగా ఉన్నది పోతుంది, ఊడ్చుకున్నది పోతుంది. లాస్ట్కు అవమానాలకు గురయ్యి రకరకాల రోగాలు వచ్చి మధ్యలో ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అధికారులు కొంత జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక తిన్నామని బొక్కలు కూడా మెడలు వేసుకొని తిరగకండి. ఒక్కని దగ్గర పోతే ఒక్కొక్కరి దగ్గర 200 కోట్లు 300 కోట్ల ఆస్తులేందా? మరి ఇంత దారుణమా? ఏ రకంగా లూటీ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, ఏ రకంగా నాశనం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.